ఇలాంటి స్టోరీతో చాలా సినిమాలే వచ్చాయి. ఇది కూడా అదే కోవకి చెందింది. అయితే సినిమా అంతా చాలా స్లోగా నీరసంలో సాగుతుంది. అక్కర్లేకపోయిన డైలాగులకి మధ్య మధ్య గ్యాప్లు, నటుల మీద కెమెరా ఫ్రేమ్స్ ఎక్కువ సేపు ఉంచడంతో పర్ఫార్మెన్స్ చేస్తూ చూడాలి అనిపిస్తుంది. తక్కువ ల్యాగ్ ఉండటం కాస్త ప్లస్ అయింది. సినిమా మొదలైన అరగంటకు వీళ్ళే దివ్యాని చంపేశారు అని తెలుస్తుంది. కానీ ఆ తర్వాత మరియు ట్విస్ట్లు ఇచ్చి వీళ్ళు కాదు ఇంకొకరు అంటూ కథని నడిపిస్తారు. ఆ ట్విస్ట్లు బాగానే రాసుకున్నారు. కానీ సినిమా నడుస్తున్న కొద్దీ అసలు హంతకుడు ఎవరు రెగ్యులర్గా సినిమాల్లో చూసే వాళ్ళకి గెస్ చేయొచ్చు. దీనికోసమే హత్య చేశారని చాలా సింపుల్గా తేలిపోతుంది. ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సినిమా 4 ఇయర్స్ బ్యాక్ తీశారేమో అనిపిస్తుంది. అయితే నవీన్ చంద్ర ఇలాంటి థ్రిల్లర్ సినిమాలంటే అదరగొట్టేస్తాడు. ఈ సినిమాలో కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పని మనిషిని పాత్రలో గాయత్రి భార్గవి మంచి పాత్రే పండింది. హీరోయిన్ రాశి సింగ్ కూడా కాసేపు కనిపించి మెప్పించింది. రవివర్మ, ఆలీ రేంజ్, హారిక మిగిలిన నటినట్లు వారి పాత్రలో బాగా నటించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సగం సినిమా ఒకే లొకేషన్లో రాత్రిపూట జరగడంతో దాన్ని తగ్గట్ల విజువల్స్ పర్ఫెక్ట్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ట్విస్టులతో కథ బాగా రాసుకున్నారు. అక్కడక్కడ సాగదీతలా అనిపిస్తుంది. చక్కగా థ్రిల్ చేశారు డైరెక్టర్. ఎడిటింగ్లో ఖచ్చితంగా చాలా సీన్స్ షార్ట్ కట్ చేస్తే బెటర్గా ఉండేది.